తొవ్వెంట ఖాళీ జాగా కనిపిస్తే చాలబ్బా తెల్లారే దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు అనే బోర్డులు కనిపిస్తుంటాయి. రాత్రికి రాత్రే కొత్త ఓనర్లు పుట్టుకొస్తారు. కాగితాలు కత్పలు ఏముండే మనల్ని ఎవడు అడిగేది? వాళ్ళు వచ్చినప్పుడు చూస్తే మాయతి ఇగో గిట్లనే అనుకుంటారు. కానీ వచ్చుడు ఆలస్యం కావచ్చు, కానీ వచ్చుడైతే పక్క. అడుగు పెట్టిందంటే ఎవ్వలైనా ఆదురుకోవాల్సిందే అన్నట్టే రువ్వడి చూపిస్తున్నారబ్బా. పొద్దు పొద్దుగాలనే జేసీబీలు దిగినాయి, పొరక చేసినాయి. సర్కార్ భూమిని కబ్జా పెడితే ఊకుంటారా మరి? అది కూడా హైదరాబాద్ మాదాపూర్ ఏరియాల జూబ్లీ ఎన్క్లేవ్ 2 పార్కులు 5000 గజాల రోడ్డు 300 గజాల ఖాళీ జాగా అమ్ముకొని ముద్దుగా షెడ్లేసిండట ఓ మోతేవరి. అంటే మొత్తం 16000 గజాల జాగా ఇలువ 400 కోట్లట. ఉత్త 4 కోట్లు కాదుల్లా 400 కోట్లు. గమ్మతేందంటే షెడ్లు వర్షి ఒక హోటల్ కు హోర్డింగ్లు పెట్టేటోళ్ళకి ఇచ్చిండట. నెలకు 4 లక్షలు కిరాయిలే వస్తాయంటే చూడుండ్రిగా. ఏం తక్కువ 20 ఏండ్ల సంధి కథ నడిపిస్తున్నా ఆ ట్రోకు చూసినోళ్ళు లేరు ఇప్పటిదాకా. ఆలదే కావచ్చు అనుకున్రేమో. ఈ నడుమ లోకల్ పబ్లిక్ కు హైడ్రాకు కంప్లైంట్ చేస్తే వచ్చి ఎంక్వైరీ చేసిండ్రట. గవర్నమెంట్ భూమి అని తేలే వరకు బండ్లు దిగినాయి, బాజాప్తా కూలగొట్టినాయి. హైడ్రా వచ్చి ఏడాది గంతే అమ్రుకున్న 360 చెరువులను, తొవ్వ బంద్ చేసిన 74 రోడ్లను, రూల్స్ తప్పిన 86 లేఅవుట్లను, కబ్జా అయిన 38 పార్కులను, దగ్గరకైన 20 నాలాలను కాపాడిందంటే చూడుండ్రిగా. పవేటోళ్ల చేతికి చిక్కిన 30,000 కోట్ల ఆస్తిని ఎంక గుంజుకొచ్చిందంటే చిన్న ముచ్చట్నా మరి. కబ్జాల మీద హైడ్రా దెబ్బ అదుర్సు గదు.